పవిత్రంగా ఉండాల్సిన గుడి ముంగిట్లో రికార్డింగ్ డాన్సులు. అన్నవరం సత్యదేవుని సన్నిధిలో 2 రోజుల క్రితం జరిగిన డాన్సుల కార్యక్రమానికి వేదిక కేటాయింపు ఓ రాష్ట్ర మంత్రి ఒత్తిడితోనే జరిగిందనే వార్త ఆలస్యంగా బయటకొచ్చింది. ఇంత జరిగిన పోలీసు కేసు నమోదైన కేసు ముందుకు పోకుండా అదే మంత్రి అడ్డుపడుతుండడంతో ఏం చేయలేక పోలీసులు చోద్యం చేస్తున్నారు. ఆలయాల్లో పెళ్లిళ్లు జరగడం మామూలే. ఏ దేవాలయంలోనైనా మొక్కుల పేరుతో పెళ్లిళ్లు జరిపించే భక్తుల కోసం ప్రత్యేక ప్రాంతాల్ని, మండపాల్ని కేటాయిస్తారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన దేవాలయాల్లోనూ ఇదే సాంప్రదాయమున్నా అన్నవరం సత్యదేవుని ఆలయం మాత్రం అందుకు విరుద్ధం. రాజకీయ ఒత్తిళ్లతో పవిత్రమైన కొండపైన తమకిష్టమైన చోట ఇష్టమైన రీతిలో వివాహాలు జరిపించడం మామూలైపోయింది. అందుకే పెళ్లిళ్ల కోసం నిర్దేశించిన ప్రదేశంలో కాకుండా వసతి భవనాల వద్ద, ఆలయ సమీపాన అంగరంగ వైభవంగా పెళ్లిళ్లు చేసేస్తున్నారు. భక్తుల మనోభావాల్ని దెబ్బతీస్తోన్న అన్యమత ప్రచారాల గొడవ ఇప్పటికే అన్నవరం దేవాలయాన్ని వెంటాడుతోంటే ఇప్పుడు ఏకంగా కొండపైనే రికార్డింగ్ డాన్సులు పెట్టేశారు. దీనికంతటికీ రాష్ట్ర మంత్రి ఒకరు కారణమని తెలుస్తోంది. ఆ మంత్రి ఒత్తిడితోనే పెళ్లికి అనుమతించారని, రికార్డింగ్ డాన్సులు పెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదంతా మీడియాలో వచ్చి రచ్చరచ్చ కావడంతో పెళ్లి చేసుకుంటారనుకున్నాను కానీ ఇలా చేస్తారనుకోలేదని సదరు మంత్రి గారు చెబుతున్నారు. దీంతో ఏం చేయాలో అర్థం కాక అధికారులు తలలు పట్టుకున్నారు. రికార్డింగ్ డాన్సుల వ్యవహారం మీడియాలో రావడంతో ఆలయ ఈవో పెళ్లివారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై మంత్రి కూడా అధికారులపై ఫైర్ అయ్యారు. పెళ్లి బృందాన్ని మందలించాం, ఇక కేసులు వద్దంటూ హుకుం జారీ చేశారు. దీంతో కేసు ఫైల్ చేసిన తొండంగి పోలీసులు అరెస్టుల జోలికి మాత్రం వెళ్లలేదు. సత్యదేవుని ప్రతిష్టను నిర్లక్ష్యంతో దెబ్బతీసిన ఈవోపై వేటుకు రంగం సిద్ధమైంది. అర్చకుల వివాదంతో కనకదుర్గమ్మ ఆలయ ఈవోను సెలవుపై పంపించిన ప్రభుత్వం ఇప్పుడు అన్నవరంలోనూ ఇదే చేయబోతోంది. అన్నవరం ఈవో స్థానంలో కూర్చోబెట్టేందుకు మరో సమర్థుడైన అధికారి కోసం గాలిస్తోంది.